చిరకాల మిత్రులు ఆచార్యులు డి నరసింహారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ, సమావేశంలో ఉన్నటువంటి కౌలు రైతులు అందరికీ, మీడియా మిత్రులకు నమస్కారం. ఆయన 3 నిమిషాల్లో మాట్లాడమన్నారు, 30 సెకండ్ ఆల్రెడీ అయిపోయింది. రైతు కమిషన్ అధ్యక్షుడు అనుకున్నాను నేను. ఎవరిని? కోదండరెడ్డి గారిని. కోదండరెడ్డి గారిది మాది పక్కపక్క ఊరు. పక్కపక్క ఊరు అంటే మీరు అంటారు కదా, కూతేస్తే వినబడుతుంది అని చెప్పి, అంతే దూరం ఉంటుంది. స్వయంగా ఆయన రైతు. సరే ఏదో చెప్పిండు రవి, సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి, ఇది అది ఏదేదో చెప్పిండు. నేను కూడా రైతునే, అందుకే మీ ముందుకు వచ్చి నిలబడ్డా. కానీ కౌలు రైతును కాదు. ఆ విషయం నేను మీకు స్పష్టంగా చెప్పకపోతే అర్థం కాదు. 2-3 విషయాలు మాత్రం ప్రస్తావిస్తాయి. ఎందుకు కోదండరెడ్డి గారు కనబడతలేరేంటి? రవి, కిరణ్ అంటే 2 వేరు వేరు పేర్లు, ఒకటే పేరు కాదు. 46-47 డిగ్రీల ఉష్ణోగ్రత, వడగాల్పులు, 22 జిల్లాలు, 47 మండలాలు, 57 గ్రామాలు, 1816 మందితో ముఖాముఖి చర్చలు. వాళ్ళు నాకు చాలా కాలం నుంచి తెలుసు. అప్పుడప్పుడు ఆ సమస్యల మీద మాట్లాడుతూనే ఉంటాం. కిరణ్ ఎక్కడున్నాడు? కనబట్టలేదు. కిరణ్ ఇది మొదలు పెట్టక ముందు మనిషి చాలా తెల్లగా ఉండేవాడు, వెంట్రుకలేమో నల్లగా ఉండేటివి. ఇప్పుడు ఏమైందంటే ముఖం నల్లగా, వెంట్రుకలు తెల్లగా అయిపోయినాయి. రవికేమో ఆ నెత్తిన 4-5 ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా పోయినాయి. ఇదైతే మొట్టమొదటి కనబడేటువంటి పరిణామం. 2 విషయాలు, రవి కిరణ్ తోటి 1 కన్నా 2 సార్లు చర్చించేంత వరకు లైసెన్స్డ్ కల్టివేటర్స్ చట్టం అని ఒకటి ఉంది, అది ఇంకా అమల్లో ఉంది అనేటువంటి విషయ పరిజ్ఞానం నాకు లేదు. అది నేను సభాముఖంగా చెప్పాలి, వాళ్లతో నేర్చుకున్నా. కౌలుదారులు, రక్షిత కౌలుదారులు, రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల తీర్పులు, రకరకాల గందరగోళం. వాటన్నిటిని ఎందుకులే, కొంచెం సర్దుమణగని వ్యవసాయం చేసేవాడికి లాభం కావాలని లైసెన్స్డ్ కల్టివేటర్స్ అనేటువంటి చట్టం తీసుకొచ్చిండ్రు. అది చాలా ప్రగతిశీలమైనటువంటి చట్టం. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో రేపో మాపో పోతుంది అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు చేసినటువంటి చట్టం. దాన్ని మనం అందరం గౌరవించాలి. ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులను కూడా గౌరవించాలి. 2 విషయాలు ఉన్నాయి. ఇంతకంటే అదునైన సమయం, ఇంతకంటే మంచి సమయం ఈ సమస్యల పరిష్కారం వెతుక్కోవడానికి మళ్ళీ మళ్ళీ రాదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా నిన్నగాక మొన్న, అంతకుముందు 3 రోజుల కింద, నాకు వెనుక ముందు అంటూ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి పెరిగి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వాణ్ణి అని చెప్పుకున్నాడు. రెండవది ఏం చెప్పిండంటే, ఈ రిపోర్టు చదవక ముందే రంగారెడ్డి జిల్లా ఎట్లా ధ్వంసం అయిపోయింది. పండ్లు పండేది, కూరగాయలు పండించేది, కొత్తిమీర పుదీనా దగ్గర నుంచి రకరకాలైనటువంటి ఆకుకూరలు పండించేటువంటి స్థలం ఇది. అన్ని పోయి
లేఅవుట్ల దగ్గరికి వచ్చేసింది రంగారెడ్డి జిల్లా అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ఆ ప్రస్తావనలో ఆయనే ఒక మాట చెప్పిండు, సంబోధిస్తూ మిమ్మలను నాకు ఆత్మీయులైన రైతు సోదరులు అన్నాడు. ఆయన ఒక వైపు. తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన వ్యవసాయదారుడు, వ్యవసాయం అంటే విపరీతమైనటువంటి ప్రేమ అభిమానం ఉన్నవాడు, ఏదైనా చేస్తే బాగుండు అని తహతారులాడుతున్నట్టు మనకు కనబడుతుంది. ఇంకొక పక్కనేమో రైతు కమిషన్ అధ్యక్షుడు కోదండరెడ్డి గారు, స్వయంగా రైతు. ఆయన పొలంలో పనిచేసేటప్పుడు నేను చూసినా, నా పొలంలో పనిచేసేటప్పుడు నన్ను చూసిండు ఆయన. అయితే మొగిలమ్మన చెల్లెలు మొదలు మాట్లాడింది ఎవరు? మొగిలమ్మ ఆయనకు కొత్త బిరుదు ఇచ్చింది. మనం ఇప్పటి నుంచి అట్టే పిలుస్తాం. అంటే ఎందుకంటే దాంట్లో ఒక అధికారం ఉంటుంది. ఎక్కడ మొగిలమ్మ? కమిషనర్ అన్నది ఆయన. సరిగ్గా పిలిచింది. మనమేమో ఇంకా రైతు కమిషన్ చైర్మన్ అంతేం లేదు, కమిషనర్ ఇప్పుడు నుంచి మనకు. మనం కొత్తది ఏం కోరటం లేదు. అయితే పూర్వాపరాలు ఒక 2 నిమిషాలు 2-3 నిమిషాలు రవి పూర్వాపరాలు చెప్పాలి. రైతు భరోసా ఏదో పేర్లు మారితే మారి ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. దానికన్నా ముందు ఇది జాగ్రత్తగా వినాలి. అందరూ వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి. పహణి పత్రిక అని ఒకటి ఉంటుంది. కోదండరెడ్డి గారికి నాకు అవన్నీ తెలుసు, బాగా ఇచ్చిపెట్టండి. అది రవికి కూడా తెలుసు, కిరణ్కి కూడా తెలుసు. దాంట్లో ఒక కాలం ఉంటుంది 16. ఆ 16లో ఏముంటుందంటే వాస్తవముగా సాగు చేయని పేరు, విధానము, వివరాలు. అంటే దాదాపు విప్లవం అంతటి ఉద్యమం తర్వాత ఏర్పడిన తెలంగాణలో జరిగిన మొదటి సంస్కరణ ఏమిటంటే ఆ కాలం నెంబర్ 16 తీసేసిండు. ఎందుకొరకు తీసేసిండు? రైతు భరోసా ఇయ్యదలుచుకున్నారు కనుక భూమి ఉన్నవానికి భరోసా, భూమి ఉన్నవానికి ఎరువులు, భూములు ఉన్నవాడికి రకరకాల రాయితీలు, వాటి పేర్లకు అంత వివరాలకు పోవాల్సిన అవసరం లేదు. అక్కడ జరిగింది మొదటి ప్రమాదం. నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఇది ఒక పథకం ప్రకారం జరిగినటువంటి ప్రణాళిక. వివిధ కారణాల వల్ల భూములు అసలు వదిలేసి ఆ భూములు ఎక్కడున్నాయో తెలియకుండా గ్రామాలు విడిచిపోయినటువంటి, ఏమన్నాం వాళ్ళని, సరే ఏమనొద్దు, భూమి ఉన్న వాళ్ళు అందాం. వాడి భూమి ఎక్కడ ఉందో తెలియదు, వాడికి రైతు భరోసా. ఏమైనా టంగ్ టంగ్ అని వచ్చిందా లేదా మీకంటే? మీకు రాలే టంగ్ టంగ్ అని, నాకు వచ్చింది. అప్పుడు జిల్లా కలెక్టర్ ఉండేవాడు, ఐ థింక్ ఇట్ వాజ్ రఘునందన్ రావు. ఆయన నేను మాట్లాడి, నేను మీ దగ్గరికి రావాలి ఒకసారి అంటే, మీరు రావడం ఏంటి సార్, నేను వస్తాను. నాకు రైతు భరోసా ఇవ్వడం ఏంటయ్యా? నాకు పెన్షన్ వస్తుంది సుప్రీంకోర్టు నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ అసెసిన్, నేను ఉండడానికి ఇల్లుంది, నాకు రైతు భరోసా ఏంటండి ఇది అంటే? సార్ మరి నన్ను ఏం చేయమంటావో, కాలం అట్లా ఉంది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు రాకుండా చూడు అని ఆయన ఎంబడి నేను ఒక 4 రోజులు 2 నెలలు పోరు పెట్టినాను. ఇది ఎక్కడికి అనుకోవడం సార్, నాకు వస్తలేదు రమ్మని ఇయ్యమని అడిగేటోడో దిక్కు, నాకు మీరో దిక్కు, ఇది ఎక్కడ సార్ ఇది? అడగండి మీరు రఘునందన్ రావు గారు. నానా తంటాలు పడి ఎట్లో అట్లా రైతు భరోసా వదిలించుకున్నా. ఎందుకొరకు తెస్తున్న ఈ కాలం నెంబర్ 16 ప్రస్తావన అంటే, ఒకసారి మీరు కాలం నెంబర్ 16 పునరుద్ధరిస్తే మీకు ఎల్సీ సర్టిఫికెట్ ఆటోమేటిక్ వస్తుంది,
మీకు ఆటోమేటిక్గా వచ్చినా రాకున్నా వ్యవసాయం ఎవరు చేస్తున్నారు అనేది ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది, కోదండరెడ్డి గారి దృష్టిలో ఉంటుంది. మొట్టమొదటి మనం అడగాల్సింది ఆ కాలం నెంబర్ 16 పునరుద్ధరించండి. వాడు ఏదో బూజు పట్టిన రాజు అనుకుంటే వాని కాలంలోనేమో కాలం నెంబర్ 16 వచ్చింది. ప్రజాస్వామ్యం వచ్చి ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ డిసింటిగ్రేట్ అయిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాలం నెంబర్ 16 మాయమైపోతుంది. ఇది చూస్తే అర్థమవుతుంది మనకు. దాన్ని పునరుద్ధరించండి. ఈ కౌలుదారులు, రక్షిత కౌలుదారులు వాళ్ళ జోలికి పోవాల్సిన పని లేదు. వాస్తవంగా దున్నేవాడెవడు, వాడికి సబ్సిడీ ఇవ్వండి, వాడికి ఎరువులు ఇవ్వండి, వాడికి అప్పులు ఇవ్వండి, వాడికి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇవ్వండి, వాడు అమ్మేటువంటి ధాన్యానికి సరి అయినటువంటి ధర వానికి చెల్లించండి. ఓటీపీలు, ఏటీపీలు, ఇంకా పీటీపీలు ఏమేమి తగలవాడు ఉన్నాయో నాకు తెలియదు, అవన్నీ వాళ్ళకు పంపండి. వాళ్లను భూమి ఉండి దున్నకుండా ఉండేవాడికి పంపే ఓటీపీలు, వాటి ద్వారా వాళ్ళని బలి చేయకండి. ఇది ఆషామాషి విషయం కాదు. ఇక్కడ ఉన్నోళ్ళు 100 మందే ఉండొచ్చు. ఇది లక్షలాది వేలాది మంది కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య. ఇది తీవ్రం కాకముందే రకరకాలైనటువంటి వెర్రితలలు వేయకముందే ప్రభుత్వం మేల్కొనాలి. ప్రభుత్వం మేల్కొనాలంటే ఏం చేయాలి? ఏమి లేదు సార్, ప్రభుత్వాన్ని విప్లవం తెమ్మని చెప్పి అడగటం లేదు కోదండరెడ్డి గారు. పిసిసి ప్రెసిడెంట్గా ఉండి రేవంత్ రెడ్డి గారి బహిరంగ లేఖ సెప్టెంబర్ 13, 2023 ఆయన కౌలు రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏమిటి? ఆ పిసిసి ప్రెసిడెంటే అదృష్టవశాత్తు మీకు ముఖ్యమంత్రి అయ్యిండు. మీకంటే నాకు కూడా, మనందరికీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దాన్ని అమలు చేయండి మహానుభావ. రెండవది వరంగల్ డిక్లరేషన్. దట్ ఈస్ ద మేనిఫెస్టో. అదే కదా, దాన్ని చూసే కదా మీరందరూ ఏదో మాకు మేలు జరుగుతుంది అనుకున్నది. మేము కూడా అనుకున్నాం. దాంట్లో మేము చెప్పేది మేము కూడా చెప్పినాం. దాని మీద నుంచే కాదు, దళితుల పట్ల ఎట్లా ఉండాలి, వాళ్ళ సమస్యల పట్ల ఎట్లా ప్రతిస్పందించాలి అనే విషయంలో కూడా మేము సూచన హరగోపాల్ గారు అయితే, నరసింహారెడ్డి గారు అయితే, నేనేమైతే చేయడం జరిగింది. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, సరే రైతులు అంటే భూమి ఉండి వాడే వ్యవసాయం చేస్తున్నాడు, వాడికి ఇవ్వదని అనడం లేదు ఎవరు ఇక్కడ ఉన్నవాడు. ఎందుకంటే భూమి ఉన్నప్పటికీ వాడు వ్యవసాయం చేస్తుంటే వాడు రైతు. కౌలు రైతులకు ఇది ముఖ్యం. ఎకరానికి 15,000 వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు క్వింటాలకు 500 బోనస్. ఇది మీ ప్రమాణపత్రం. ఇది మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి అభయం. మీది హస్తం గుర్తు కనుక అభయ హస్తం. ముఖ్యమంత్రి గారి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ అమలు చేయండి. దీనికి మొదటిగా నేను చెప్తున్న మాటకు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి కోదండరెడ్డి గారు, మీరు రెవెన్యూ రికార్డుల యొక్క దిద్దుబాటు, చేర్పులు కూర్పులు కూడా చేయండి. దీన్ని ఇంకా జటిలం చేయొద్దు. ఆడ కామా లేదు, ఈడ ఫుల్ స్టాప్ లేదు, ఈయనకి ఎల్సీ సర్టిఫికెట్ ఎట్లా ఇవ్వాలంటే నువ్వు కాలం నెంబర్ 16 తీసుకురా,
దాన్ని సరిగ్గా రికార్డు రాసేటువంటి వ్యవస్థను తీసుకురా, దానంతలదే పరిష్కారం అయిపోతుంది. ఎవరు సాగు చేస్తున్నారని చెప్పి ఎవరు అడగాల్సిన పని లేదు. ఆ రికార్డు తీసుకొని 16 చూస్తే అయిపోతుంది. వాడి ఫోన్కే టింగ్ టింగ్ అనిపించండి మీరు, వేరే ఏమి లేదు. ఇంకోటి ఫోన్ అక్కర్లేదు. వాడి ఫోన్కు టింగ్ టింగ్ అనిపించి వాడికి ఇచ్చే భరోసా ఇవ్వండి, వాడికి ఇచ్చేటువంటి మద్దతు ధర ఇవ్వండి, వాడికి ఇచ్చేటువంటి ఎరువులు ఇవ్వండి, వాడికి ఇచ్చేటువంటి యూరియా ఇవ్వండి. ఏమేమి ఇస్తున్నారో 25,000 కోట్లు అని ఇప్పుడే నాకు కిరణ్ చెప్తే తెలిసింది. అంతగా నేను గమనించలేదు. దేశానికి బువ్వ పెట్టేటోళ్ళ దాంట్లో మీరు కూడా ఉన్నారు కదా. మీరు బువ్వ తిన్నుడే కాదు, మాకు కూడా పెడుతున్నారు కదా బువ్వ. మరి తిరిగి ఏమని ఇవ్వాలి కదా ప్రభుత్వం. ఇది కేవలం సహాయం అనేది కాదు, శ్రమకు గుర్తింపు. భూమి లేని వాడికి గుర్తింపు. భూమి లేకుండా తనకు తాను తిని నలుగురికి భోజనం పెడుతున్నటువంటి వ్యక్తిని గౌరవించడం, ఇది ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం. కోదండరెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకోండి. నేనేదో ఇట్లా మాట్లాడితే బాగుంటుందని మాట్లాడడానికి రాలేదు. ఈ సమస్య ప్రతి హ్యాండిల్, ప్రతి కోణం నాకు స్వయంగా అనుభవం. రెండు మనవులు చేస్తాను మీకు. కౌలు రైతుల సమస్య పరిష్కారం అంటే ఫామ్ హౌజులు మానేయండి సార్. నన్ను అడుగుతారు, నీకు ఫామ్ హౌస్ ఉందా అని. లేదు, భూమి ఉంది, అక్కడే ఇల్లు కట్టుకున్నా, అక్కడనే ఉంటాయి. అనేది ఫామ్ హౌస్ కాదు. అక్కడ పార్టీలు జరగవు. నేను భూమి చేసేవాడు వస్తే వాటికి ఇంత కూడు పెడతాం. ఒకవేళ నేను ఎప్పుడన్నా ఈ మధ్యన పోవడం కూడా తగ్గింది, పోతే వాడెవడన్నా వస్తే తినండి, మీరు కూడా తినండి అంట. స్టాప్ దిస్ నాన్ సెన్స్ ఆఫ్ ఫార్మ్ కల్చర్. ఇట్స్ నైదర్ ఎ ఫార్మ్ nor a house. It is not a house because you don't stay there. It is not a farm because you don't cultivate anything. It has become a place for antisocial activities, destroying the culture in the name of farm. ఇంగ్లీష్ ఎందుకు చెప్తున్నంటే, ఇక్కడ తెలుగు రానోళ్ళు ఎవరన్నా ఇంగ్లీష్ ఛానల్ ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్తారు. ఒక వ్యవసాయదారుడు ఎవరో ఉన్నారు నాకు తెలిసిన ఆయన, మెదక్ జిల్లాలో. భూమి ఉంది ఆయనకు, అక్కడే ఇల్లు ఉంది, అక్కడే ఉంటాడు ఆయన. నేను ఏదో మాటల సందర్భంగా అడిగిన, మిత్రుడని పిలిచి ఏమన్నా పార్టీలు అవి ఇవి చేస్తుంటారా సార్ అని. ఒక్క మాట చెప్పిండు, అందరు వినాలేది. సార్, వ్యవసాయం అనేది పవిత్రమైనటువంటి వృత్తి. అక్కడ పార్టీలు గీటీలు అవన్నీ జరగవు, నేను చెయ్యను సార్ అవన్నీ. నాకు పార్టీకి పోవాలంటే ఇంకెక్కడన్నా పోతా, నేను పిలవాలంటే ఇంకెక్కడ నన్ను పిలుస్తా, వ్యవసాయ క్షేత్రంలో మాత్రం కాదు. అది వ్యవసాయానికి ఉన్నటువంటి స్థానం. దాన్ని పదిలంగా ఉంచుకుందాం, కౌలు రైతులను కాపాడుకుందాం. అయితే ఏం చేయాలి అంటే, ఒక చిన్న సూచన కోదండరెడ్డి గారికి చెప్తా. నాకు తెలుసు నాకు ఇచ్చిన టైం అయిపోయింది. కోదండరెడ్డి గారు, మీరు ఇక్కడ ఉన్నారు కనుక, వేదిక మీద ఉన్నవాళ్ళు అందరూ ప్రజాశ్రేయస్సు కోరుకునేవాళ్ళు. ఎవరికి ఇంకా ఉద్యోగం అక్కర్లేదు, ఓ కాలు ఇక్కడ ఓ కాలు ఇక్కడ ఉంది. అయ్యో నిన్న బాగానే ఉండే కదా, ఈయన లేడా అంటే లేడంటే లేడు, అంతే. ఆ వయసులో ఉన్నాం. ఒక్క సమావేశం,
ఇంతకంటే మంచి అవకాశం రాదు. మీరు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు మీరే చెప్తున్నారు మేము రైతు పక్షపాతిమి అని. భూమి పక్షపాతులు కాకండి, ఫామ్ హౌస్ పక్షపాతులు కాకండి, రైతు పక్షపాతులు కండి. ఒక్క సమావేశం ఏర్పాటు చేసి 2 గంటల సమయం ఇవ్వండి సార్ మాకు. అక్కడ రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులను కూడా పిలవండి సార్, వినండి సార్. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కూడా సంబంధించినటువంటి విషయం కనుక వాళ్ళని కూడా పిలవండి. ఇన్ని గ్రామాలు, ఇన్ని మండలాలు, ఇన్ని జిల్లాలు మీ ప్రభుత్వ అధికారులే తిరిగితే ఆ బడ్జెట్ కూడా వీళ్ళ లెక్కను వేస్తే అది 26,000 కోట్లు అయ్యేది సార్. వాళ్ళు ఎర్రజెండలో ₹1 ఇవ్వని అడగకుండా, మంచినీళ్ళు లేకుండా, తెల్లగున్నోళ్ళు నల్లగైపోయి, నల్ల జుట్టు తెల్లగైపోయి, ఉన్న ఎంటికలు ఊడిపోయి, ఏమీ లేకుండా చేసింది సార్ ఈ నివేదిక. అంటే పని ఇట్లా కూడా చేయొచ్చు సార్. దీన్ని చూసి నేర్చుకోండి సార్, పని ఎట్లా చేయాలి. ఇక నన్ను మాట్లాడనిస్తే ఇది అయిపోదు. ఇప్పుడు సభాధ్యక్షునికి, మీకందరికీ, కౌలు రైతులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మేము ఎండాకాలం అంతా తిరిగిందంతా